కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలను చేయటం మొదలుపెట్టింది. ముస్లింలకు మత ప్రాతిపదికగా రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తే తానేదో ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకుంటుంది. కానీ అసలు ముస్లింల రిజర్వేషన్లను మత ప్రాతిపదికగా ఉండటానికి వీల్లేదనే రాజ్యాంగ రచనా సమయంలో బ్రిటిష్ కాలంలో ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీనే తొలగించింది. మత ప్రకారం కనుక రిజర్వేషన్లు ఇస్తే దేశం మరొకసారి చీలిక అయ్యే అవకాశం ఉంది. ఇటువరకే ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఇది సరి అయింది కాదు అని చెప్పి ముందు దాన్ని ఆమోదింపజేసుకొని మైనార్టీ కమిటీ ద్వారా చివరికి ఏంటిది అని అంటే 1949 మేలో ముస్లింల రిజర్వేషన్లనే ఊసే లేకుండా ఎత్తేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడేదో తాను ముస్లింలకు రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నట్టు తానేదో గొప్పగా ఏందనంటే మాట్లాడుతూ చరిత్రలో జరిగిన దాన్ని మభ్యపెట్టడం అనేది కాంగ్రెస్ చేస్తూ ఉంది.